హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఉంది. కొన్ని కొత్త షాపులు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో హిజ్రాలు వచ్చి వాళ్ళని మనీ డిమాండ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనం మనీ ఇవ్వకపోతే వాళ్ళు మన మీద అటాక్ చేయడం కానీ, లేకపోతే బట్టలు ఎప్పు తీసి కొంతమంది న్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద మనం చట్టపరంగా ఏమైనా వెళ్ళొచ్చా? అంటే ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి స్వేచ్ఛను హరించేది ఎవరికి లేదు. ఎందుకంటే కొన్ని డ్యూటీస్ ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. ఎవ్రీ రైట్ హ్యాస్ ఏ కరస్పాండింగ్ డ్యూటీ. అంటే కొన్ని విధులు కూడా చేయాలి. ఇప్పుడు సొసైటీలో ఏంటి, మంచి ఒక వ్యక్తికి గౌరవం ఇచ్చుకొని బ్రతకాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్న ప్రిన్సిపల్ మీద ఉండాలి. సరే, ఇప్పుడు మీరు అన్న ట్రాన్స్జెండర్స్ వస్తుంటారు, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఉందని ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ నౌ సొసైటీలో. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చేసి బలవంతంగా కొన్ని వాళ్ళకున్న అవసరాలని ఒక వేరే విధంగా భాష మాట్లాడుతూ, కొంచెం ఇబ్బందికరమైన భాషను మాట్లాడుతూ, వాళ్ళ ప్రవర్తనతోని ఇతరులను కొంచెం సున్నిత మనస్కుల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి మనకు సొసైటీలో. చూడండి, అప్పుడప్పుడు ట్రైన్లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళ ట్రాన్స్జెండర్స్ వస్తారు, డబ్బులు అడుగుతుంటారు, స్పీడ్గా ఇవ్వకపోతే వేరే ఒక బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతుంటారు. లేదంటే వాళ్ళకి ఏదో వాళ్ళ టెన్షన్లు పోతుంటారు. కానీ అక్కడ ఏంటంటే మామూలుగా ఒక ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళు, ఒక ఇన్నసెంట్ బాయ్స్, అన్మ్యారీడ్ గర్ల్స్, తర్వాత బాయ్స్ వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు ఒక వ్యక్తి స్వేచ్ఛను, ఒక మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికి లేదండి సమాజంలో. అది కంపల్సరీ దట్ కమ్స్ అండర్ అన్ అఫెన్స్. ఇక్కడ జరిగింది ఏంటంటే, అటువంటిప్పుడు మనకి ఇప్పుడు సొసైటీలో ఏమైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు మనం ఏం జరుగుతాం, ఇప్పుడు మనకు పోలీసు వాళ్ళు హెల్ప్ లైన్ ఇచ్చారు, ఇలా న్యూసెన్స్ చేస్తున్నారు, నా మానసిక ప్రశాంతతను భంగం కలిగిస్తున్నప్పుడు ఇమ్మీడియట్లీ వీ కెన్ కాల్ ద పోలీస్. కలిసి జరుగుతుందంటే అక్కడ పరిస్థితిని సర్ది చెప్పే బాధ్యత పోలీస్ వాళ్ళకు ఉంది. అయితే దీనికి సంబంధించి మరి వాళ్ళని పనిష్మెంట్ చేయవచ్చా అనేది, దానికి ఎవరైనా పనిష్మెంట్ చేసినట్టు ప్రూవ్ అయితే దే విల్ బీ పనిష్డ్ యాజ్ పర్ ది ఇన్వెస్టిగేషన్. వాళ్ళు నిజంగానే దే ఫౌండ్ గిల్టీ అంటే దే విల్ బి సెంట్ టు ద జైల్. అయితే వీటిని అన్నింటినీ మనము సామాజిక పరంగా మనకి ఏమేమి అవకాశాలు లేని మనము ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని చూసుకోవాలి. అయితే సరే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, అదే పాజిటివ్ తీసుకోండి, ఏదో హెల్ప్ చేద్దాం రా, వాళ్ళు అట్లా ఏదో బతుకుతున్నారు, వాళ్ళకి ఏదో జరిగిందనేది కొంత హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఏమవుతుందంటే దాంట్లో కూడా ట్రాన్స్జెండర్స్ వైలెంట్ అయిపోతారు, ఎక్కువ డబ్బులు అడుగుతారు, సాటిస్ఫై వాళ్ళు ఇచ్చిన దానికి తృప్తి పడతలేరు, డిమాండ్ చేస్తున్నారు, షాప్లో లేకపోతే ఇంత పెద్ద షాపులు చేస్తున్నారు, కొన్ని జుగుత్సాకరమైన కార్యక్రమాలు చేసేసరికి అదంతా పొల్యూట్ అవుతుంది. డీసెన్సీ అనేది మిస్ అవుతున్నాం సొసైటీలో. కాబట్టి దాన్ని కంటెస్ట్ చేయాలి, మనం దాన్ని అపోజ్ చేయాలంటే ఎవరు దానికి ఇమ్మీడియట్గా మనం దాన్ని బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే, ఏ వ్యక్తి కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. యూ గో త్రూ ప్రాపర్ ఛానల్. ఏదున్నా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ అధికారులు ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి న్యాయం పొందండి, సమస్యను పరిష్కరించుకోండి. అంటే వీళ్ళ విషయంలో పోలీసులు కూడా కేసు తీసుకోరు అని అంటారు, దానికి మీరేం చెప్తారు? అట్లా లేదు కదండి, ఎవరు చెప్పారు? పోలీసుల విషయంలో నో దట్ ఈస్ రాంగ్. జస్ట్ అట్లా వార్న్ చేసి పంపిస్తారు తప్ప వాళ్ళ విషయంలో కేసు తీసుకోరు అని చెప్తా ఉంటారు బయట నుంచి. అందరికి, ఈవెన్ జంతువులకు కూడా చట్టాలు ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనకి ఈవెన్ నువ్వు ఒక పక్షిని, ఒక కోడిని నువ్వు చంపినా కూడా ఉంది. మరి ఇక్కడ మనిషిని హింసిస్తే దానికి ఉండదా? వాళ్ళు వచ్చి ఇంకో మనిషిని మానసికంగా హింసించి చెడ్డ మాటలు మాట్లాడి జుగుత్సాకరమైన కార్యక్రమాలు చేస్తే వాళ్ళు బాధపడే అవకాశం ఉంది కదా. అక్కడ వాళ్ళు ఏదో ఒకటి హ్యాపీ మూడ్లు ఉంటారు, ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చేస్తారు, చేసినప్పుడు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి ఏం లేదు. దే ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఏమంటారు, ఈ పోలీస్ వాళ్ళ చర్యలకి వాళ్ళకి ఏం ఎగ్జామ్షన్ లేదు. ఈవెన్ నువ్వు ఎవరికి లేదు, అక్కడ తప్పు చేస్తే ఏంది విచారణకు మాత్రం కంపల్సరీ వాళ్ళ హాజరు కావాల్సింది. అదే సార్, ఇప్పుడు చెప్తున్నా కదా, సపోజ్ ఇప్పుడు వీళ్ళకి మనం డబ్బులు ఇవ్వకపోయామో అనుకో, అప్పుడు వాళ్ళు చేసే న్యూసెన్స్ కానీ మనకు తెలిసే ఉంటుంది. కొంతమంది వాళ్ళకి అసలు మనం వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి మనం? నా క్వశ్చన్ అది. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, ఏదో మన సాయం కొద్ది ఇస్తాము, బట్ కొంతమంది ఏంటంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. అసలు మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు కూడా వస్తూ ఉంటారు, అసలు వాళ్ళకి మనం మనీ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు చాలామంది భిక్షాటన చేసేవాళ్ళు ఉంటారు, టెంపుల్ దగ్గర ఉంటారు, చాలా ప్రదేశాలు ఉంటారు. ఈవెన్ మన ఇంటి దగ్గరకు వచ్చి కూడా భిక్షాటన చేసేవాళ్ళు ఉంటారు. అది డిపెండ్స్ ఆన్ మనకు ఏమంటారు, మనకు ఆ దయాగుణము, ఆ చేసే గుణం ఉంటే మనం ఇవ్వచ్చు, లేదంటే మనం నిరాకరించవచ్చు. దానికి చట్టపరమైన ఆంక్షలు ఏం లేవు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫోర్స్ఫుల్లీ వచ్చేసి నాకు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేయడం అది తప్పు అవుతుంది. ఇట్ ఈస్ లీడ్స్ టు అదేంటి, ఒక దోపిడీ అది. కాబట్టి రాబరీ అవుతుంది.
అది ఇట్ ఈస్ ఏ అఫెన్సబుల్, ఇట్స్ అన్ అఫెన్స్ యాజ్ పర్ లా. కాబట్టి వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఇప్పుడు మీరు ఫంక్షన్ హాల్స్ పెళ్ళి జరుగుతుంటే వాళ్ళ శుభకార్యం చేసుకుంటున్నారు, వచ్చేసి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు, మాకు కూడా పెద్ద అమౌంట్ ఇవ్వాలి, మాకు ఒక 1116 లేకపోతే 20. 1116 వాళ్ళకి చాలా చిన్న అమౌంట్ సార్. ప్రతి ఒక్కరు బాగా చాలా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తూ ఉంటారు. అది నేను చెప్తున్నా. అయితే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు పెళ్లి చేసే వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఫంక్షన్ కానీ ఫంక్షన్ హాల్ డబ్బులు కట్టాలి, ఆ టెన్షన్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో అడుగుతారు, అక్కడ వాళ్ళకి ఆ వాదోపవాదాలు జరిగి న్యూసెన్స్ జరుగుతుంది. వాళ్ళు ఏదో శాపనార్థాలు పెడుతుంటారు. ఇప్పుడు ఆ ఇజ్రాయల్ వచ్చి అది కూడా వాళ్ళు భరించలేక ఏం చేయాలని వాళ్ళకి పెయిన్ అవుతుంటుంది ఎవరికైనా. ఇక్కడ ఏంటంటే దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అక్కడ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ శుభకార్యాన్ని వాళ్ళు ఎవరు చెడగొట్టుకోవాలని చూడరు కదండి. అది దాని సెన్సిటివ్ ఇష్యూ. దానికి అక్కడ కూడా మన ఆ సందర్భంలో ఏం చేస్తాము, ఎవరైనా అక్కడ ఆ సొసైటీలో వాళ్ళ మధ్యలో ఎవరైనా హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. లేదంటే మనకు అల్టిమేట్ రిసార్ట్ ఎవరు, పోలీసే అల్టిమేట్ సోర్స్. వీ కెన్ కాల్ దెమ్. వాళ్ళని పిలిచి అయ్యా ఇట్లా జరుగుతుందంటే వాళ్ళు అక్కడ నుండి ఆ ప్రదేశం నుండి అక్కడ పొజిషన్ తీసుకోవడం, వేరే ప్రదేశం తీసుకెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు. అదే వాళ్ళు మంచి కార్యక్రమం చేసుకుంటారు, వాళ్ళు శుభకార్యం చేసుకుంటారు, వాళ్ళకు హ్యాపీ మూడ్ ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, తర్వాత అయిన తర్వాత ఇస్తారు మీకు అని చెప్పేసి వాళ్ళని పంపించే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఆ పరిస్థితిని మళ్ళీ విషాదకరంగా చేసుకోవద్దు అనేది నా సూచన. సార్ ట్రాన్స్జెండర్ కూడా ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా పథకం ప్రవేశపెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. దానికి మీరు ఏమంటారు సార్? అంటే ఇప్పుడు సొసైటీలో మనకి గవర్నమెంట్ ప్రభుత్వాలు చాలా, అంటే మన వెల్ఫేర్ స్టేట్ అండి, సంక్షేమ రాజ్యం. మనకు రాజ్యాంగంలోనే ఉంది సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేయాలని. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇది ఒక దీన్ని ఒక సవాల్గా కాకుండా ఒక పరిష్కారాన్ని దీన్ని చూపెట్టడానికి ట్రాన్స్జెండర్స్ అనేది ఇప్పుడు వాళ్ళ ఒక జీవన విధానాన్ని, ఒక పద్ధతిని వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం సొసైటీలోకి వస్తారు, భిక్షాటన చేస్తారు, చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దానికి ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళకు కొన్ని పథకాలని, కొన్ని ఉపాధి అవకాశాలని కల్పిస్తే బాగుంటుంది. దాంట్లో కూడా ఎడ్యుకేటెడ్ ఉన్న ట్రాన్స్జెండర్స్లో వాళ్ళకి తగ్గ ఉపాధి అవకాశాలు కలిగించాలి. వాళ్ళు బ్రతికే విధంగా, అంటే భిక్షాటన చేయకుండా ఈ బెగ్గింగ్ని అవాయిడ్ చేస్తూ దాన్ని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మన ఖైదీలకు కూడా ఖైదీలు కూడా జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉపాధి అవకాశాలు పని చేసుకోవడానికి ఉన్న అవకాశం ఉంది. గార్డెనింగ్ అలాంటివి ఉన్నాయి. కాబట్టి అప్రోప్రియేట్ జాబ్స్ వాళ్ళకు కూడా ఇవ్వాలి. ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఏ పని చేయగలుగుతారు ఇచ్చి వాళ్ళకు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఇచ్చేసి ప్రత్యేకంగా వాళ్ళకి చేస్తే వాళ్ళకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దాంట్లో ఏంటంటే మనకు ప్రభుత్వానికి అది ఒక బాధ్యత ఉంది. కాబట్టి దాని గురించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అనేది నా ఆలోచన, సూచన. థ్యాంక్ యూ సార్. హాయ్, హలో, నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఉంది. కొన్ని కొత్త షాపులు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో హిజ్రాలు వచ్చి వాళ్ళని మనీ డిమాండ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనం మనీ ఇవ్వకపోతే వాళ్ళు మన మీద అటాక్ చేయడం కానీ, లేకపోతే బట్టలు ఎప్పు తీసి కొంతమంది న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద మనం చట్టపరంగా ఏమైనా వెళ్ళొచ్చా? అంటే ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి స్వేచ్ఛను హరించేది ఎవరికి లేదు. ఎందుకంటే కొన్ని డ్యూటీస్ ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. ఎవ్రీ రైట్ హ్యాస్ ఏ కరస్పాండింగ్ డ్యూటీ. అంటే కొన్ని విధులు కూడా చేయాలి. ఇప్పుడు సొసైటీలో ఏంటి, మంచి ఒక వ్యక్తికి గౌరవం ఇచ్చుకొని బ్రతకాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్న ప్రిన్సిపల్ మీద ఉండాలి. సరే, ఇప్పుడు మీరు అన్న ట్రాన్స్జెండర్స్ వస్తుంటారు, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఉందని ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ నౌ సొసైటీలో. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చేసి బలవంతంగా కొన్ని వాళ్ళకున్న అవసరాలని ఒక వేరే విధంగా భాష మాట్లాడుతూ, కొంచెం ఇబ్బందికరమైన భాషను మాట్లాడుతూ, వాళ్ళ ప్రవర్తనతోని ఇతరులను కొంచెం సున్నిత మనస్కుల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి మనకు సొసైటీలో. చూడండి, అప్పుడప్పుడు ట్రైన్లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళ ట్రాన్స్జెండర్స్ వస్తారు, డబ్బులు అడుగుతుంటారు, స్పీడ్గా ఇవ్వకపోతే వేరే ఒక బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతుంటారు. లేదంటే వాళ్ళకి ఏదో వాళ్ళ టెన్షన్లు పోతుంటారు. కానీ అక్కడ ఏంటంటే మామూలుగా ఒక ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళు, ఒక ఇన్నసెంట్ బాయ్స్, అన్మ్యారీడ్ గర్ల్స్, తర్వాత బాయ్స్ వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.